ఒరే అర్జున్, నా బంగారు తల్లి ఎక్కడ్రా? నాన్నా, చెల్లెలు స్నేహితురాలు పెళ్లి కుదిరిందంట. ఆ కబురు చెప్పడానికి ఆమె వచ్చింది. లోపల ఆమెతో మాట్లాడుతోంది నాన్నా. ఏంటి? అప్పుడే నా బంగారు తల్లి స్నేహితురాలికి పెళ్ళా? అంటే నీ చెల్లెలి కూడా పెళ్లిడొచ్చినట్టే కదరా? అవును నాన్నా, మీకు పెంచిన ప్రేమతో మేము ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లల్లాగే కనపడుతున్నాం నాన్న. ఒక మంచి సంబంధం చూసి చెల్లెలికి పెళ్లి చేసేద్దానన్నా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఒక మంచి సంబంధం చూసి ఈడు జోడు కుదిరితే చెల్లెలికి పెళ్లి చేసేయాలి. వెంటనే పెళ్లిళ్ల పేరయ్యకి కబురు పెట్టరా. అలాగేనన్నా, ఇప్పుడే కబురు పెడతాను. ఇంతలో అనుకోకుండా ఆ పెళ్లిళ్ల పేరయ్యే వీరింటికి వస్తాడు. రెండు పేరయ్య గారు, మీకే కబురు పెడదాం అనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. మీరు ఇలా తలుచుకుంటే అలా ప్రత్యక్షమవ్వడమే మా భాగ్యం. చెప్పండి, ఎందుకు తలుచుకున్నారు? అర్థమైంది. మీ అమ్మాయి రాధకి పెళ్లి కోసం నన్ను తలుచుకుని ఉంటారు, అంతేనా? అవునండి, నిజమే. రాధ పెళ్లి కోసమే మీకు కబురు పెడదాం అనుకున్నాం. ఇంతలో మీరే వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర మా రాధకు తగిన వరుడుంటే చూపించండి. అప్పుడు పెళ్లిళ్ల పేరయ్య తన దగ్గరున్న పెళ్లికొడుకుల ఫోటోలను లక్ష్మయ్యకు చూపిస్తాడు. వాటిలో లక్ష్మయ్య కొన్ని ఫోటోలను ఎంపిక చేసి తన కూతురికి చూపించాలని వెంటనే రాధని పిలుస్తాడు. అమ్మాయి రాధా, ఇలా రామ్మా. వెంటనే రాధ అక్కడికి వస్తుంది. లక్ష్మయ్య తన చేతిలో ఉన్న ఫోటోలను చూడమని కూతురు రాధ చేతికిస్తాడు. అమ్మా రాధ, పెళ్లిళ్ల పేరయ్య గారు నీకు సంబంధాలు తీసుకొచ్చారు. ఈ పెళ్లి కొడుకుల ఫోటోల్లో నీకు ఎవరు నచ్చారు చెప్పమ్మా.